హాయ్ అండి, వెల్కమ్ టు మహా ఛానల్. ఈరోజు మనము ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి కావాల్సింది ముందుగా 6 కోడిగుడ్లను తీసుకొని ఆ గుడ్లు మునిగేంత వరకు వాటర్ వేసి ఒక 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 పెద్ద టమాటాస్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. మన ఇంట్లో గుడ్లు ఉంటే చాలండి, చాలా సింపుల్గా, ఫాస్ట్గా, అలాగే టేస్టీగా ఎగ్ పులుసుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గుడ్ల పులుసు మనము రైస్లోకే కాదండి, చపాతీ, అలాగే దోశ, ఇడ్లీలో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మేము ట్రై చేసాము, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. డైలీ ఒక ఎగ్ తీసుకోవడం హెల్త్కి చాలా మంచిదండి. ఒకటే స్టైల్లో మనం ఎగ్ తినలేకపోతే ఇలా మధ్య మధ్యలో పులుసు రూపంలో కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనము దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మెంతుల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత కట్ చేసుకున్న టమాటాలను మిక్సీలో వేసి మెత్తని పేస్టుగా చేసుకొని ఆ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత మనము ఉడకబెట్టుకున్న గుడ్లకి పైన పీల్ తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఘాట్లను పెట్టుకొని ఈ గుడ్లని ఆ ఉల్లిపాయ టమాటా పేస్ట్లో యాడ్ చేసుకొని కొంచెం కేర్ఫుల్గా కలుపుకోవాలి, లేదంటే అవి ముక్కలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండును తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసి చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఆ రసాన్ని కూడా ఈ గుడ్లల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ పులుసుని బాగా మరగనిచ్చుకోవాలి. ఈ పులుసు బాగా మరిగిన తర్వాత మరొకసారి మనము ఉప్పు, పులుపు ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఏదైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేస్తే కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో మనము కోడిగుడ్డు పులుసును తయారు చేసుకోవచ్చు. ఈ కోడిగుడ్డు పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.